హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము స్టోరీ టైంకి వెళ్తున్నాము అనేసి. సో నేను ఫస్ట్ టైం స్టోరీ టైం అంటే ఏంటి అని తెలియదు, కొంచెం ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను. బట్ వెళ్ళాక అక్కడ బాగా నచ్చింది నాకు. ఏంటంటే స్టోరీ టైం అన్నది అక్కడ ఏంటంటే పిల్లలకి స్టోరీస్ చెప్పి కొంచెం ఎంగేజింగ్ యాక్టివిటీస్ చూపించారనమాట. అవి ఏంటనేసి నేను వీడియోలో చూపించాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మాకేంటంటే నేను చెప్పాను కదా పార్క్ వెళ్తానని, ఆ పార్క్లో ఒక ఆవిడికి కనిపించి, సో ఇక్కడ స్టోరీ టైం చేస్తారు ఎవ్రీ వీక్, మీకు దగ్గరే అనేసి అంటే, సో వెళ్ళామన్నమాట. అక్కడ ఏం చేశారు ఏంటి అన్నది అయితే నేను వీడియోలో చెప్పాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దానికన్నా ముందు అసలు స్టోరీ టైం అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని నేను చెప్దాం అనుకుంటున్నాను. సో స్టోరీ టైం అంటే ఏమీ కాదండి, ఏంటంటే మనం మన పిల్లలకి స్టోరీస్ చెప్పడం, అది ఒక స్టోరీ టైం అంటారు. మనం పిల్లలతో మాట్లాడడం, దాన్ని కథల రూపంలో చెప్పడం అనమాట. ఈ స్టోరీ టైం అన్నది ఏంటంటే కొత్త కాదండి, మనకి పాతకాలం నుంచి మనకు వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కొంచెం ఫేమస్ అవుతున్నాయి అనమాట. బికాస్ చిన్నప్పుడైతే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పక్క ఇంట్లో ఒక ఆవిడ ఉండేది, చాలా కథలు చెప్పేది అనమాట. బాగా నచ్చేవి అనమాట, ఇంట్రెస్టింగ్గా అనిపించేవి. బట్ ఇప్పుడు అలా ఎవరు చెప్పట్లేదు కదా, జస్ట్ ఏంటంటే టీవీ ముందు కూర్చోబెట్టేసి కోకో మిలన్ రైమ్స్ లేదంటే స్టోరీసే మనకి ఏంటంటే విజువల్ రూపంలో చూపిస్తున్నాము. బట్ అలా కాకుండా ఇలా స్టోరీస్ చెప్తే బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి పిల్లలకి. ఆ బెనిఫిట్స్ ఏంటి అనేసి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పిల్లలతో మంచి బాండింగ్ అన్నది ఏర్పడుతుంది అనమాట ఈ టైం స్పెండ్ చేస్తుంటే. ఎస్పెషలీ ఫర్ వర్కింగ్ ఉమెన్, ఏంటంటే మనం మార్నింగ్ నుంచి వర్క్ చేసి ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఆఫీస్ డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చాక మనకి అంత టైం స్పెండ్ చేయలేము. సో ఈ స్టోరీ టైం అన్నది యూజువల్ బెడ్ టైంలో చేస్తే బెటర్, ఏంటంటే పడుకున్నప్పుడు. సో అంతా పీస్ఫుల్గా ఉంటుంది, పిల్లలు కూడా డిస్ట్రాక్ట్ అవ్వరు, మనం ఏం చెప్తుందో వాళ్ళు వింటారు. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి పిల్లలకి కూడా బాండింగ్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ స్టోరీస్ చెప్పడం వల్ల వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారనమాట. ఏనుగు వస్తుంది, ఏనుగు ఇంత పెద్దది ఉంటుంది, అంత పెద్దది ఉంటుంది అన్న దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి ఇమాజినేషన్ అన్నది, క్రియేటివ్ స్కిల్స్ అన్నది వాళ్ళకి పెరుగుతుంది అనమాట స్టోరీ టెల్లింగ్ వల్ల. అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చి వాళ్ళకి లాంగ్వేజ్ అన్నది పెరుగుతుంది. ఏం చెప్పినా మనం వాళ్ళకి కథలు చెప్తున్నప్పుడు మన పిల్లలు ఏంటంటే మన మాటలు వింటారు, మన వర్డ్స్ వింటారు. సో వాళ్ళు కూడా ఏంటంటే లాంగ్వేజ్ త్వరగా నేర్చుకుంటారు, మాట్లాడడం నేర్చుకుంటారు అనమాట. అండ్ తర్వాత ఏంటంటే మనం ఎలాంటి స్టోరీస్ చెప్తాం, ఏవో మంచి మోరల్స్ ఉన్న స్టోరీస్ చెప్తాం కదా, లైక్ ఒకళ్ళు హెల్ప్ చేయాలి, ఒకళ్ళు హెల్ప్ చేస్తే ఏమో, ఇలాంటి మంచి స్టోరీసే చెప్తాం. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే మోరల్స్ సపోర్ట్ ఆర్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, ఏది మంచి ఏది చెడు. సో మన కథల్లో యూజువల్లీ ఇలాంటివి ఉంటాయి కదా మనం చెప్పే స్టోరీస్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది మనం చిన్నప్పటి నుంచే మనం తెలియకుండానే వాళ్ళకి నేర్పిస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మనం స్టోరీస్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఫుల్ ఫోకస్డ్గా ఉంటారు. అండ్ ఫోకస్డ్గా ఉండేలాగా ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. అందుకే నైట్ టైం అయితే బెటర్ అని నేను అంటున్నాను. చెప్పినప్పుడు మనకి వాళ్ళ పిల్లలకి ఏ డిస్ట్రాక్షన్ ఉండదు. సో కామ్గా కూల్గా ఉంటుంది కాబట్టి, కంపోజ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మన మాటలు వినడానికి ఇష్టపడతారు, ఇక్కడ డిస్ట్రాక్ట్ అవ్వరు. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ ఫోకస్ పెరుగుతుంది, లిజనింగ్ స్కిల్స్ అనేది పెరుగుతాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక బెనిఫిట్స్ అని అయితే నేను చెప్పగలుగుతున్నాను స్టోరీ టైం. సో ఇవన్నీ బెనిఫిట్స్. మెయిన్ ఏంటంటే బాండింగ్ అనేది బాగా పెరుగుతుంది పిల్లలకి, పేరెంట్స్కి. అండ్ ఇది బిజీ వరల్డ్ అయిపోయింది కదా, మనం ఇద్దరం వర్కింగ్ వల్ల పిల్లలకి ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదు. సో ఇచ్చేది కూడా క్వాలిటీ టైం లాగా నైట్ స్టోరీ టెల్లింగ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ మెయిన్లీ ఏంటంటే మన చిన్నప్పుడు మనకు అమ్మమ్మలు, మన అమ్మమ్మలకి అమ్మలు వాళ్ళందరూ మనకు కథలు చెప్పేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే అలా కొంతమంది పాపం ఇంట్లో పెద్దవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, సిటీలో ఉండి ఐసోలేటెడ్గా ఉంటున్నారు కదా. సో వాళ్ళకి ఏంటంటే నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మెయిన్లీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉంటే, సో ఏమైనా ఇలాంటి కథలు తెలిసిన వాళ్ళు ఉంటే నా మెయిల్ ఐడికి కానీ లేదంటే కింద ఈ వీడియోలో కమెంట్ చేయండి, ఆ కథలు రాయండి. అంటే మీరు ఒక మెయిల్ ఐడికి అయితే ఒక బుక్లో రాసి స్క్రీన్ షాట్ పెట్టినా పర్లేదు, ఫొటోస్ పెట్టినా పర్లేదు, లేదంటే టెక్స్ట్ రూపంలో ఎలా అయినా పంపించినా పర్లేదు. నేను ఆ స్టోరీస్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిలాగా రిలీజ్ చేద్దామని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే అప్పుడు మనకి పేదరాశి పెద్దమ్మ కథలు, రాజు కథలు ఇలాంటివన్నీ చాలా ఒక రాజుకి 7 కొడుకులు, ఈ కథలు చాలా ఉండేవి. బట్ నాకు గుర్తులేవు. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇలాంటి కథలు తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ నాకు ఇలాగా పోస్ట్ చేయండి. నేను అవి చదివి ఒక కథల రూపంలో మళ్ళీ మీకు చెప్తాను, సో దట్ మీరు మీ పిల్లలకి చెప్పుకోవచ్చు.
సో ఇది వీడియో. అండ్ మెయిన్ అక్కడ ఆ స్టోరీ టైంలో ఏం చేస్తారని చెప్తాను కదా. సో ఫస్ట్ ఏంటంటే చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆవిడ చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా పెద్ద వాయిస్, బికాస్ ఓపెన్ ఏరియాలో కదా అందరికీ వినిపించాలనేసి ఫస్ట్ ఒక స్టోరీ బుక్ చదివారు. ఫుల్ ఎక్స్ప్రెసివ్గా. మనం కథలు అంటే కూడా మామూలుగా బుక్ చదివినట్టు చదవం కదా. అనగనగా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి 7 కొడుకులు అని మన వాయిస్లో మాడ్యులేషన్ ఉంటాయి కదా. సో అలాగే ఆవిడ కూడా ఫుల్ మాడ్యులేషన్తో చెప్పి పెద్ద పెద్దగా చదివి బాగా యాక్షన్ చేసి అన్నీ చెప్పారు. ఒక స్టోరీ బుక్ అయిపోయాక నెక్స్ట్ చిన్న యాక్షన్ సాంగ్ లాగా రైమ్ లాగా పాడిపించారు. తర్వాత ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ లాగా ఈ ఒక స్టోరీ చెప్పారు, ఎగ్ హెన్ అది. సో మనకి ఇలాగా చూడండి, ఈ బాల్స్ చూపిస్తున్నాను కదా, ఇలాగా ఎగ్ షేప్లో ఉన్న బాల్స్ ఇచ్చారు. తర్వాత ఏం చేశారంటే తర్వాత ఇంకోటి క్యాటర్ పిల్లర్ది స్టోరీ చదివారనమాట. క్యాటర్ పిల్లర్ స్టోరీ చదివి చిన్న చిన్న వైట్ కలర్ఫుల్ స్కార్ఫ్స్లా ఇచ్చారు. ఏంటంటే క్యాటర్ పిల్లర్ ఇలాగా బటర్ఫ్లై తయారైంది అన్నట్టు. అండ్ ఇంకా తర్వాత అలాగ 3 స్టోరీస్ చెప్పి 3 డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి ఆ పిల్లలు బాగా ఎంగేజ్ చేశారు. క్వశ్చన్స్ అడగడము, జంప్ చేయమనడము. అండ్ తర్వాత బాగా చిన్నపిల్లలకి ఇక్కడ చూపిస్తున్నట్టు పెయింటింగ్స్ ఇవి కూడా ఉన్నాయి. బాగా ఎంగేజింగ్గా అనిపించింది. సో ఇక్కడ మ్యాక్సిమం వచ్చేది పిల్లలు వాళ్ళ పేరెంట్సే. వాళ్ళకి ఏంటంటే పిల్లలు కూడా కొత్త పిల్లలతో ఆడుకోవడం, బాగా ఇంటరాక్ట్ అవ్వడం, అలా చేయడం, మనం కూడా కొత్త పేరెంట్స్ని కలవడం ఇలా అనిపించింది. సో నాకైతే స్టోరీ టైం బాగా నచ్చిందండి. సో మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇప్పటి నుంచి స్టోరీస్ చెప్తారా? మీ పిల్లలకి చెప్తారని అనుకుంటున్నాను. చెప్పండి. అలాగే ప్లీజ్ మీకు ఏమైనా కథలు తెలిస్తే నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, లేదంటే కింద వీడియోలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.